సాధన ఉండాలి. దాన్ని తీసుకువెళ్ళి నువ్వు ఈ చక్రం ద్వారా, మణిపూరక చక్రం ద్వారా అమ్మవారిని అక్కడ ఎన్ని మణిపూరక పద్మాలు 10 దళాలు ఉంటాయి. ఈ 10 దళాలు విచ్చుకోవాలి. మనకి ఈ దళాలన్నీ విచ్చుకోవడం చేతకాక ఆ తామర పూలు, కలవ పూలు తీసుకొచ్చి ఫట్టఫట్ట వాటిలన్నింటినీ విచ్చేసేసి తీసుకెళ్ళి అమ్మవారికి 108 పూజలు, 250 పూజలు, 1000 పూల పూజలు చేస్తున్నాం మనం. ఆవిడ చెప్పేది ఆ పువ్వులు విచ్చుకోవడం కాదయ్యా బాబు, నువ్వు నీ మనసులో ఉంచి ఏకాగ్రతతోటి నా మీద దృష్టి పెట్టి ఎప్పుడైతే నువ్వు ఈ యొక్క చక్రాలని ఓపెన్ చేసుకోగలుగుతావో అప్పుడు మాత్రమే నువ్వు సాధకుడుగా నా దగ్గరకు చేరుకోగలవు అంటోంది. స్వాధిష్టాన చక్రం భగవతి కుండలిని శక్తి స్వాధిష్టాన చక్రంలో తాను స్వయంగా అధిష్ఠించి గ్రంథి కల్పనం చేస్తుంది. నువ్వు ఒక్క అడుగు వేస్తే ఆవిడ 10 అడుగులు ముందుకు తీసుకువెళ్తుంది. నిన్ను చెయ్యి పట్టుకుని ఒక్క అడుగు నువ్వు ముందుకు వేసావు అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే మనం నిజంగా సాధకులం అయి ఉంటే గనక మనం దారి తప్పి ఎటైనా వెళ్ళిపోతుంటే వెంటనే మనం తట్టి మళ్ళీ దారిలో పెడుతుంది అమ్మవారు. ఆ విషయాన్ని మనం గుర్తించుకోవాలి. మనం ఏదో మతిస్థిమితం లేకో ఏదో ఈ లౌకికమైనటువంటి కార్యాలకు లోబడిపోయో మనం చేయలేకపోయామనుకోండి, ఆవిడ మన ఏం చేస్తుంది, లేపుతుంది. లేపి నువ్వు బలానా పని చెయ్యాలి అంటే ఆవిడ మీతో మాట్లాడిందా అంటే మాట్లాడక్కర్లేదు. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ, నీకు బుద్ధిని కలిగిస్తుంది, నీ మనస్సుని మేలుకొల్పుతుంది అనమాట. ఆ అవకాశం నువ్వు ఇవ్వాలి కదా. ఇవ్వకుండా లౌకికం మీదే వెళ్ళిపోతే మొత్తం అంతా ఎలాగ నాదే పెత్తనం అన్నట్లు అలా చేయడానికి వీల్లేదు. అయితే ఈ కుండలిని మార్గంలో ఉన్నటువంటి రుద్రగ్రంథి స్వాధిష్టాన చక్రం యొక్క అగ్రసీమలో ఉందని యోగదీపిక అనేటటువంటి గ్రంథాన్ని చెప్పింది. గ్రంథాలు కూడా ఇది ఎలా మాట్లాడుతున్నారని మీకు ఎలా తెలుసు అని అడుగుతారేమో అని ఉదాహరణలతో సహా ఇక్కడ అన్నీ కూడా మనకు చెప్తున్నారు. రుద్రగ్రంథి ఆజ్ఞాచక్రం చివర ఉందని లలితా సహస్రనామంలో చెప్తున్నారనమాట. స్వాధిష్టానం, ఈ స్వాధిష్టాన చక్రము అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ స్వాధిష్టాన చక్రం ఎలా ఉంటుందయ్యా అంటే ఇది ప్లీహము ఉండే ప్రాంతంలో ఇది ఉంటుందన్నమాట. అగ్నిపై నడిచేటటువంటి శక్తి లభిస్తుంది. స్వాధిష్టాన పద్మము 6 దళాలను కలిగి ఉంటుంది. ఇది 6 దళాలను కలిగి ఉంటుంది. తర్వాత అనాహత చక్రము, ఇది హృదయాకాశంలో ఉంటుంది. ఇక్కడ అనాహత నాదము పుడుతుంది కాబట్టి దీన్ని అనాహత చక్రం అంటారు. ఇది వాయుతత్వాన్ని కలిగి ఉంటుందన్నమాట. ఇది హృదయంలో ఉంటుంది. అనాహత పద్మము 12 దళాలతో ఉంటుంది. ఆ తర్వాత ఈ అనాహత చక్రము హృదయస్థానంలో ఉంటుందని ప్రసిద్ధి. దీన్ని జయించిన యోగి వాయువు యొక్క దెబ్బకు లొంగడు. ఈ యోగి వాయువుతో తేలే శక్తి లభిస్తుంది. కొంతమంది నడిచేస్తూ ఉంటారు కదా, ఎవరో ఒక్కర్లేదు, మన ఆంజనేయ స్వామి నడుచుకుని పైనుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోయారుగా, ఆయనకు ఆ యోగశక్తి ఉందన్నమాట. తెలిసిన మనకేమవుతోంది అయ్యా అంటే ఇది వాయుతత్వాన్ని ఉంటే మనకు ఆ సాధనలు లేక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనం దాన్ని అనుభవిస్తున్నాం. అర్థమైందా? ఎందుకంటే ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ నొప్పి, గుండెల్లో నొప్పో తెలియదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమో తెలియదు, వెంటనే డాక్టర్ మళ్ళీ టెస్ట్లు ఇవన్నీ చేయించాల్సి వస్తుంది. నువ్వు నిజంగా సాధన చేసుకుని అమ్మని అక్కడ ఉండి గుర్తుపట్టగలిగిన వాడివైతే నీకు ఏ ప్రాబ్లము ఉండదు. ఇప్పుడు వాడు చెప్పినటువంటి ఈ తత్వాలన్నీ కూడా నీ చక్రాల ద్వారా వచ్చేటటువంటి అనారోగ్యాలే. ఇవన్నీ నువ్వే చేసుకుంటున్నావు. నిన్ను దేనికి పంపించాడు భగవంతుడు ఇక్కడికి? నిన్ను నువ్వు ఉద్ధరించుకోరా బాబు అని పంపించాడు. నీ కర్మల్ని నువ్వు అనుభవించు అని చెప్పి అవన్నీ పక్కకు పెట్టి రంగురంగుల ప్రపంచకాన్ని చూసి ఇదంతా మన కండిషన్లోనే మన ఆజ్ఞలోనే ఉందని చెప్పి పిచ్చెక్కిపోయి ప్రవర్తిస్తున్నాం. ఈ ప్రవర్తనకి ఏమవుతుందయ్యా అంటే నీ ఆరోగ్యం మీదే అది దాని యొక్క విలువను చూపిస్తోందనమాట. దానివల్ల నువ్వు ముందుకు సాగి వెళ్ళలేకపోతున్నావు. ఇది ఎలా ఉంటుందంటే విశుద్ధ చక్రము శుద్ధ స్ఫటిక సంకాసము అంటే శుద్ధమైన స్ఫటికాల వలె ఉంటుంది కాబట్టి దీన్ని విశుద్ధ చక్రము అంటారు. ఈ విశుద్ధ చక్రము ఆకాశతత్వం గలది. దీన్ని సాధించిన యోగికి ఆకాశ గమన శక్తి కలిగి ఉంటుందిట. ఆకాశంలో వెళ్ళిపోగలుగుతూ ఉంటాడనమాట. ఆజ్ఞాచక్రం, ఈ ఆజ్ఞాచక్రం 2 కనుబొమ్మల మధ్య ఉంటుంది. ఈ ఆజ్ఞాచక్రంలో పరమేశ్వరి విషయకంగా కొంచెం జ్ఞానం లభిస్తుంది. అందువలన దీన్ని ఆజ్ఞాచక్రం అంటారు. కొద్దిపాటి జ్ఞానం అనే అర్థము, అంటే బాగా ఏమంత అయిపోదు. మనం భగవతి శ్రీదేవి ఆజ్ఞాచక్రంలో నివసించి కొంచెం జ్ఞానాన్ని ఇస్తుంది కాబట్టి ఇది ఆజ్ఞాచక్రము. ఈ
ఈ ఆజ్ఞాచక్రము